ఈరోజు మనమంతా కూడా దాదాపుగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ, ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన, తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము, వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది.